they are not jealous of what you have, they are jealous of what they can't have. అంటే వాళ్ళు మనది నువ్వే చెప్పలే. ఇప్పుడు జెలస్ అనే దానికి తెలుగు పదం ఏమిటి అసలు? ఈర్ష. నిజానికి ఒకటే దాని యొక్క రకరకాల కొమ్మలు ఇవి. నాలో ఈర్ష్య పోగొట్టుకోవాలనుకుంటున్నా అని ఒక్కటి పోగొట్టుకోవాలంటే కుదరదు. ఆలోచన యొక్క స్వరూప స్వభావాలు అర్థమైతే తప్ప ఇవన్నీ పోరా. ఎందుకంటే ఎక్కడన్నా బయలుదేరొచ్చు ఈర్ష. ఇప్పుడు నాలో ఈనాడు ఈర్ష లేదు, భయపడుతూ సిటీకి వచ్చి నాకు వచ్చింది. అంటే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే నా దగ్గర లేదు, వాడి దగ్గర ఉంది. సో ఆ టైంలో 2009లో నేను ఆసుగా కొన్ని కవితలు రాసుకుని నా మీద ఫస్ట్ నేను రాసింది తెలుసా? అంటే అవేం పిచ్చి కవితలు లేదా మంచి కవితలు లేదా గొప్ప కవితలు నాకు తెలియదు, ఈనాటికి తెలియదు. కానీ అందులో ఆత్మ ఉంది. అందులో కవిత ఏమిటంటే, నా గది ఒక నది, నా గది ఒక నది, నా మది ఒక నది, అందులో నేనొక అల, దారి తెన్ను తెలియకుండా కొట్టుకుపోతాను అలా 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 అని నేను రాసుకునేది. అప్పుడు గొప్ప కవిత ఒక తెలివైన వాడు రాయొచ్చు, అప్పుడు నేనున్న స్థితికి సంబంధించిన ఒక ఎక్స్ప్రెషన్ అది. అట్లనే నేను ఇంకొక ఎక్స్ప్రెషన్ నువ్వు అన్నదానికి వస్తా. అదేంటంటే, ఏమీ నావి కాని స్థితి నుంచి, అన్నిటినీ అనుభవించే స్థితి నుంచి, ఒక్క బొమ్మ నాదనుకొని, తర్వాత పుస్తకాలు బొమ్మలు ఇల్లు నాదనుకొని, తర్వాత మనుషులు నా వాళ్ళు అనుకొని, తర్వాత అన్నీ కావాలనిపించి, ఇది ఖచ్చితంగా కావాలనిపించి, ఇది లేకపోతే జీవించలేననిపించి, ఆ తర్వాత ఏదేమైనా వీటిని వదలకూడదు అనిపించి, నా దగ్గర ఉన్న దానికంటే వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదు మంచిది అనిపించి, వేరే వాళ్ళ దగ్గర ఉన్నది చూసి చాలా బాధపడి జెలసి కోపాలు ఇవన్నీ అనుభవించి, కొంతకాలం గడిచిన తర్వాత వీటిలో ఏ సారం లేదని గ్రహించి, ఇవన్నీ వద్దులే కొన్ని ఉంటే చాలనుకొని, ఇవి కూడా వద్దులే కొన్ని ఒకటి రెండు ఉంటే చాలనుకొని, ఈ ఒకటి రెండు కూడా వద్దబ్బా ఒక్కటి అమూల్యమైనది ఉంటే చాలనుకొని, అది కూడా అక్కర్లేదు అసలు నేనుంటే చాలనుకొని, ఆ తర్వాత ముడుచుకుపోతున్న శరీరాన్ని చూసి ఇది కూడా అక్కర్లేదు అనుకొని, అట్లా ఏమీ లేని స్థితి నుంచి తిరిగి ఏమీ లేని స్థితికి రావడమే జీవితం అని నేను ఒక కవితాత్మకంగా రాసుకున్న ఒక ఏమంటారు ఆలోచన లేని దశలో. ఇప్పుడు మైండ్ యొక్క పూర్వ ప్రవృత్తి సింపుల్. అరే బాలాజీ వాటర్ పెట్టు. ఏది నీ దగ్గర ఉందో దాన్ని మైండ్ ఇగ్నోర్ చేస్తుంది నవీన్, ఇంతే. ఇది గోడ మీద పెద్దగా రాసి పెట్టుకోండి. ఒకవేళ దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు నీ దగ్గర వారం రోజులు ఉంటే నువ్వు ఇగ్నోర్ చేస్తావు. జస్ట్ తలుపు దగ్గరికే సినిమాకు వేస్తారు. నువ్వు కోరుకున్నది నీ దగ్గర లేదు కాబట్టే ఆరాటం. నువ్వు కోరుకున్నది ఏదేమైనా తెచ్చుకోవాలనుకునే విషయంలో పోరాటం. నువ్వు కోరుకున్నది నీ దగ్గర ఒక్కడి దగ్గర ఉంటే నీకు అందులేని ఆనందం ఈగో. నువ్వు కోరుకున్నది నీ దగ్గర వచ్చింది అందరి దగ్గర ఉందనుకో, విపరీతమైన మొనాటనస్ మైండ్ అనుభవిస్తుంది. నిజానికి ఏమీ లేదు అందులో. వేరే వాటితో చూసి నీ దగ్గర ఉన్న దాన్ని చూసి అక్కడి నుంచి ఒక వ్యాఖ్య చేస్తుంది మనసు. ఆ తర్వాత నీ దగ్గర ఉన్నదానికంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్నది చాలా బాగుందని తెలిసినప్పుడు ఈర్ష్య వస్తుంది. నీ దగ్గర ఉన్నది నీకుంది కానీ అది కూడా కావాలి అన్నప్పుడు వ్యామోహం వస్తుంది. ఇవన్నీ మనసు యొక్క ఒకే కొమ్మకు పూసిన రకరకాల వింత పూలి. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నన్ను నేనే సబ్జెక్ట్గా చెప్పుకుంటున్నా. ఇప్పుడు నాకు ఎవ్వరి మీద ఈర్ష్య లేదు, ద్వేషం లేదు. ఎందుకంటే నాకు ఎవ్వరి మీద ఏ అంచనా లేదు, ఎక్స్పెక్టేషన్ లేదు. ఇప్పుడు మైండ్ యొక్క స్వభావం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఏది తన దగ్గర ఉంటే దాన్ని మైండ్ ఇగ్నోర్ చేస్తాను. ఇప్పుడు నేను జస్ట్ దానికి ఉల్టాగా జీవిస్తున్నా. ఏది నా దగ్గర ఉందో నేను దాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నా అంతే. కానీ ఈ చిన్న అవగాహన కలగడానికి ఎన్ని సోమర్సాల్ట్లు వేయాల్సి వచ్చిందో, ఎన్ని పల్టీలు వేయాల్సి వచ్చిందో అది మనం మాటలు చెప్పలేం. ఇందులో అంటారు కదా, మై బయాన్ నై కర్ సక్తా. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిస్క్రైబ్ వాట్ దిస్ మైండ్ హ్యాస్ గాన్ త్రూ. ఈ శరీరాన్ని ఎట్లా ముప్పు తిప్పలు పెట్టింది, ఎట్లా అరిపించింది, ఎట్లా కేకలు వేపించింది, వేరే వాళ్ళ కాంటెక్స్ట్లో నన్ను నేను పోల్చుకున్నప్పుడు జరిగింది. ఎప్పుడైతే నాలో ఎక్స్పెక్టేషన్స్ పోయినాయో వేరే వాడు పడిపోయాడు,
వేరేవాడు పడిపోవడంతో చాలా పడిపోవడం నేను చూశాను. చాలా అద్భుతం. ఇది ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఒక వ్యక్తికి అర్థమవుతుందన్న ఒక ధారణ నాకు లేదు. ఇది ఎవ్వడికి వాడు అన్వేషించి తెలుసుకోవాల్సింది. సరే, ఇప్పుడు మనం ఇంతకు ఎవరిచ్చారు స్టేట్మెంట్ అది? అంటే ఏది మన దగ్గర ఉంటుందో దాన్ని నీ మనసు గుర్తించదు. ఎంత సత్యం రా బాబు ఇది. ఎప్పుడు లేని దాని గురించే ఆరాటపడుతుంది ఈ దరిద్ర మనసు పాడగల. వచ్చిందా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒక ఫేమస్ ఫిలాసఫర్ గురించి విన్నా. అతని పేరు ఇది చెప్పేలోపు గుర్తొస్తుందేమో. వన్ ఆఫ్ ద ఫేమస్ ఫిలాసఫర్ అండ్ హీ వాజ్ అన్ ఆథర్ ఇన్ అమెరికా. అతనికి చిన్న వయసులో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఓకే, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే రోడ్డు మీద ఎక్కితే ఇప్పుడంటే మీడియా గీడియా లేని రోజుల్లో నిజంగా ఫేమస్ అయితే ఎంత ఫేమస్ ఉంటుంది అది. సో తనకు ఒకటే, ఏదైనా అమ్మాయిని చూశాడు అనుకో, ఆ అమ్మాయిని వెంటనే పడేయాలి, పడక గదిలోకి తీసుకెళ్ళాలి, అనుభవించాలి. ఇట్లా కొన్నిసార్లు సక్సెస్ అయ్యాడు. అక్కడి నుంచి ఒక ఈగో ఫామ్ అయ్యి, నేను ఒక అమ్మాయి వైపు చూశానా కొద్ది రోజుల్లో ఆ అమ్మాయి నాకు లొంగుతుంది. చాలా సినిమాల్లో ఉన్నాయి కదా క్యారెక్టర్స్, అన్ని సినిమాల్లో పాడేది. ఇప్పటికి కూడా పుష్ప సినిమాలో కూడా ఉంది ఫస్ట్ దాంట్లో. సో ఇప్పుడు ఈ అమ్మాయి అయినా, ఎందుకంటే ఆల్రెడీ సెలబ్రిటీ కదా, ఏ అమ్మాయి అయినా తను చూస్తాడు, చూసిన తర్వాత ఒక రకంగా మాట్లాడతాడు, ఒక గిఫ్ట్ ఇస్తాడు, తర్వాత తన కార్ ఎక్కించుకొని తిప్పుతాడు, కేఫ్ ట్రక్ తీసుకెళ్తాడు, దిస్ ఇస్ మై ప్రాపర్టీ యూనో అండ్ జస్ట్ లెట్స్ గో ఇన్ టు యూ వాంట్ టు సీ మై బెడ్రూమ్ అని చెప్పి అట్లా తర్వాత ఆ అమ్మాయిని అసలు డబ్బు గిబ్బు ఇచ్చి వదిలించుకుంటాడు. తన ఓవరాల్ లాజిక్ అర్థమైంది, కొంచెం ఫరకనే పడతా, ఎట్లో అట్లా నడుస్తుంది కథ. ఇది ఇలా నడుస్తుండగా మొట్టమొదటిసారి ఒక అమ్మాయి మీద దృష్టి పడ్డది. ఇక్కడ చర్చ్ బయట సర్వీస్ నడుస్తుంది. అప్పటికే అతను చాలా మందిని అనుభవించున్నాడు. అతని పనే ఇది, ఒక పక్క మంచి మంచి పుస్తకాలు రాయడము, ఖాళీ ఉంటే ఈ పని చేయడం, ఇంతే. ఇంకా తనలో ఏ డైకాటమీ లేదు, ఏ వేరే ప్రవృత్తులు లేవు, ఏ విపరీత వాసనలు లేవు, పాలిటిక్స్ లేవు, ఏమీ లేవు, అన్నీ వచ్చేసినాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి సర్వీస్ చేస్తుంటే చూశాడు, అసలు ముగ్ధ మనోహరంగా ఉంది, ఈ అతిలోక సుందరిని అసలు అనుభవించాల్సిందే అనుకున్నాడు. తర్వాత తన సేమ్ ఎత్తుగడ ట్రై చేశాడు. ఆశ్చర్యం, ఆ అమ్మాయి కూడా కేర్ కూడా చేయాలి. నేను చాలా గొప్ప ఆతను తెలుసా అంటే, ఐ డోంట్ రీడ్ బుక్స్ అని. ఒకవేళ నేను రాస్తే నీకంటే బాగా రాస్తానేమో. సరే మీరు ఎందుకు వచ్చారు, సర్వీస్కి వెళ్ళండి, నిలబడి క్యూలో అన్నదంటే. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి వాడిని పట్టించుకోలేదా, దాంతో అంతులేని క్యూరియాసిటీ కలిగింది అమ్మాయి మీద. ఇంటికి పోతే నిద్ర పడతలేదు వాడికి. ఇంకా రోజు చర్చికి పోతున్నాడు వాడు, అసలు చర్చికి పోయే పర్సనే కాదు. రోజుకి పోతున్నాడు, 2 months 3 months. అమ్మ ఎందుకు పడుతున్నారండి నా ఇంట, మీరు తలకి తప్పదు చేసినా నేను మీ దిక్కు కూడా చూడను, నా పని వేరే, నా జీవితం వేరే అన్నదంట. నువ్వు లేకపోతే చచ్చిపోతా అని ఆల్మోస్ట్ పిచ్చోడు అయిపోయాడు. నిరంతరం ఆ అమ్మాయి గుర్తొస్తుంది. చివరికి మెట్లకాడ కూర్చున్నాడు. నేను కొంచెం అందంగా చెప్తున్నా కథ, అంటే ఆ రేంజ్లో జరిగింది. అది అసలు ఏం కావాలి నీకు అంటే, నాకు నువ్వు లేకపోతే బతికింది అంతే. అసలు నీలాంటి వాడితో నేను బతకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీ గురించి తెలుసుకున్న చాలా మందితో అమ్మాయిలతో అనుభవించావంట, ఇదే పని అంట నీకు, ఎవడా నేను నమ్మేది అంటే అవన్నీ గతం నేను అట్లా చేయను, ఇప్పటి జనరేట్ ఎవడైనా నేను మారిపోయాను, ఐఎమ్ చేంజ్డ్ మ్యాన్. సరే, ఆ తర్వాత నేను ఆలోచిస్తాను దీని గురించి. ఇప్పుడు బాల ఆమె కోర్టులో ఉంది, వీడు వస్తున్నాడు గిలగిల్లాడు. ఇంతకాలం ఉల్టా జరిగింది కదా. ఇప్పుడు ఇంతకాలం వాడు ఏది కోరుకుంటే అది వచ్చింది కాబట్టి వాడికి ఆసక్తి బీకింది. ఇప్పుడు ఏది కోరుకుంటుండే అది వస్తలేదు కాబట్టి అందులో అనురక్తి కలిగింది, ప్యాషన్ కలిగింది. నిరంతరం మాట్లాడుతున్నాడు. ఆమె గురించి ఒక పుస్తకం రాశాడంట, అసలు నిజమైన అమ్మాయి ఎలా ఉండాలి, అసలు అమ్మాయి ప్రవర్తన ఇట్లాంటివన్నీ రాశాడు రా. ఫైనల్గా అమ్మాయి ఒక ప్రపోజిషన్తో వచ్చింది, నువ్వు సిగరెట్ మానేయాలంటే పడేసాడు అంతే. అంటే ఇప్పుడు చూడు, అంటే నిరంతరం కోరుతున్నాడు కదా. ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ కావాలంటే, నువ్వు 16 నెలలు చదవాలంటే టీవీ చూడుతుంటే టీవీని వదిలేస్తారు కదా. ఎందుకంటే వచ్చేది చాలా గొప్పది కాబట్టి మనిషి త్యాగం చేస్తాడు, తనకు బెనిఫిట్ ఉంటుంది అనుకుంటా, అది క్లియర్. ఆ తర్వాత నువ్వు అమ్మాయిల వైపు చూడదు అన్నాడు. తర్వాత నువ్వు నాకు మాత్రమే లాయల్గా ఉంటానంట. సరే అన్నాడు, ఏం చెప్పినా సరే అన్నాడు. అయిపోయింది, ఇవన్నీ ఓకే కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నట్టు. సరే, పెళ్లి కంటే ఒక 1 month ఆగాలన్నాడు. సరే అన్నాడంట. అంతులేని వేదనతో రగిలిపోయినట్ట. ఆ తర్వాత చర్చిలో పెళ్ళి అయింది. అప్పుడు ఆ ఫాదర్ చెప్పాడు, నౌ ఐ ప్రొనౌన్స్ యూ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్, నౌ మే బ్రైడ్ కిస్ ద బ్రైడ్ గ్రూమ్ అనేది చెప్పాడు.
అప్పుడు అతను తెచ్చి హగ్ చేసుకొని ఆ 5-6 నెలల విరహ వేదన వాట్ ఎవరు వాటిని ఇట్లా ముద్దు పెట్టుకోగానే ఇంట్రెస్ట్ అంటాడు. ఈ జస్ట్ లాస్ట్ ఇంట్రెస్ట్ అంతే. బయటికి వెళ్ళిపోయి ఇంకో అమ్మాయికి లైన్ వేసుకున్నట్టు వాడు. సో మైండ్ ఎప్పుడు ఇదే చేస్తుంది, దొంగ ఉండాలి. ఒక దానికోసం ట్రై చేసి రాగానే ఇది కాదు అసలు ఆడుంది చూడగో అంటది. అరుణాచలం కొండ ఎక్కినప్పుడు ఈ చిన్న డిస్కషన్ జరిగింది. ఇప్పట్లాగా మిగతా కొండలకైతే రూట్ మ్యాప్ ఏదో ఉంటుంది కదా, దానికి రూట్ మ్యాప్స్ అట్లా ఎవరో కొంచెం బుద్ధి ఉన్న వాళ్ళు కాస్త దారి రూట్ మ్యాప్ అట్లా యారో మార్క్స్ పెట్టారంతే, రోడ్ అంటూ ఏం లేదు. సో ఇట్లా ఇక్కడ కింద నుంచి నిలబడితే ఇట్లా కొండ కనిపిస్తుంది, ఇది ఎక్కితే చాలు అనుకుందిలోపు ఇంకో కొండ కనిపిస్తుంది, మళ్ళీ అది ఎక్కేలోపు ఇంకో కొండ కనిపిస్తుంది, మళ్ళీ అది ఎక్కితే ఇంకోటి ఎండ్ అయితే లేదు. అప్పుడు తెలిసింది ఇది అరుణాచలం పర్వతం ఎందుకంటారని. కొండ అంటే ఎక్కితే ఎండ్ అయిపోతుంది, అది ఎండ్ అయితే లేదు, సగం దూరం వచ్చినాక దిగనీక రాదు కదా. అప్పుడు నేనన్నా ఎగ్జాక్ట్ ఇట్లే ఉంటుంది మైండ్ది, ఇంత కనిపిస్తుంది, ఇది రీచ్ అయితే ఇంకొంత చూపిస్తుంది, అది మళ్ళీ అది రీచ్ అయితే ఇంకొంత చూపిస్తుంది. ఇప్పుడు మనం ఉన్నది అరుణాచలం కొండ అని దిగి వెళ్ళిపోదాం అన్నదే. అట్ట కాకుండా అట్టనే ఉందనుకో ఎక్కలేం కదా. మనం ఉన్నదే ఈ కొండ అరుణాచలం కొండ యొక్క చివరి శిఖరం మీద, లేదు ఇంతవరకు మాకు సాధ్యమైంది అనుకుంటే అయిపోతుంది కదా. కానీ మైండ్కున్న ఒకనొక టెండెన్సీ ఏంటంటే అది అట్లా ఊరుకోనివ్వదు. నువ్వు 30 తిప్పలు పెడుతుంది, నీ నీళ్ళలో మునకలేపిస్తుంది, నీతో వాగ్దానాలు చేపిస్తుంది, నీతో రకరకాల ఎత్తువడ లేపిస్తుంది, నీ జీవితాన్ని సంక నాకబెడుతుంది. ఎందుకో తెలుసా, ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ సత్యమే, ఒక్క మైండ్ తప్ప. అన్ని స్థిరంగా ఉన్నాయి, డీప్లీ రూటెడ్, ఒక్క మైండ్ తప్ప. ప్రతిదానికి ధర్మాలు ఉన్నాయి, ప్రతిదానికి కర్తవ్యాలు ఉన్నాయి. మామిడి చెట్టు మామిడికాయన శరీరం ఎప్పుడప్పుడు ముక్కులో నుంచి ఎప్పుడన్నా మూత్రం వస్తుందా? దేని ధర్మం అది పర్ఫెక్ట్ నిర్వర్తిస్తుంది. మైండే వేరే వాటిని పట్టించుకోకూడదు, దాని ధర్మం కానీ పట్టించుకుంటుంది. వేరే దాన్ని ఆశించకూడదు, దాని ధర్మం అది అయినా ఆశిస్తుంది. ఇట్లా నిరంతరం మైండ్ మనిషిని పరిచయం చేస్తుంది. సో మైండ్కు ఉన్న రకరకాల రుగ్మతుల్లో ఈ జెలసీ ఒకటి. నా చెట్లకు వచ్చిన తర్వాత జెలసీ వచ్చింది. జెలసీ ఎట్లా పుట్టిందో నాకు గుర్తుంది. అంటే జెలసీ యొక్క ఆవిర్భావం తెలుస్తుంది కదా. నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా, ఏదేమైనా బైక్ కొనుక్కోవాలరా అంటే, ఏ బైక్ అంటే కొత్త బైక్ కొనుక్కోవాలి. అసలు ఇంత తల కింద తపస్సు చేసినా నెలకు 10,000 ఎర్న్ చేస్తే ఎక్కువ అన్నది అప్పుడు నా అవగాహన. అప్పటికి నేను చాలా డక్కముక్కీలు తింటున్నా, కానీ డబ్బులు వస్తలేవు. సో ఫ్రెండ్తో కూర్చొని మాట్లాడుతుంటే పల్సర్ బాగుంటుంది, పల్సర్ అంటే వాడి దగ్గర ఒక డొక్కుబడి ఉంటే ఇద్దరం పల్సర్ షాప్కి పోతే అప్పట్లో 70,000 చెప్పారా. వామ్మో 70,000 అంటే మనకు కాదు. అంటే మైండ్ ఏంది, నీకు అంత సీన్ లేదు, పక్కకి జరగని చెప్పింది. తర్వాత పల్సర్ సెకండ్ హ్యాండ్ చూసినాం, అసలు జోబులో చిల్లి కావలేదు. ఆ తర్వాత పల్సర్ సెకండ్ హ్యాండ్ కొనుక్కోలేము. ఫైనల్ నేను ఎక్కడో చాగింది తెలుసారా, ఒక 4th హ్యాండ్ 5th హ్యాండ్ పర్వాలేదు, ఒక లూనా ఆర్ హీరో కాడికి చాగిందిరా మైండ్. నేను మా ఫ్రెండ్తో అన్నా, నీ అమ్మ మనకి డబ్బులున్న వాళ్ళు స్నేహితులు లేరు, డబ్బులున్న బంధువులు లేరు, మనం కొందామంటే మనకు సంపాదించడం రాదు, తిరగాలన్న ఆశయం ఉంది, నీ అమ్మ ఏంద్రా బాబు కర్మ అని అంటుండగా మా ఓనర్ వాళ్ళ కొడుకు పుట్టాడు, అంటే మనవాడు పుట్టాడు. అతన్ని చిన్న చేతులు వేసుకుని కొత్త కారు ఉందరు, ఆ కార్లు ఎక్కించుకొని తీసుకుపోతారు. నాకు అప్పుడు జెలసీ ఎంత ఘోరంగా పుట్టిందంటే, నేను ఘోరంగా ఉడికిపోయినా. గోడ ఏం పాపం చెల్లి దాన్ని గుద్దిన రోజు. ఎందుకో తెలుసా, నీ అమ్మ అనకూడదు కానీ ఈడెవ్వడు, నేను ఒక చిన్న బండి కొనుక్కోవడానికి ఇంత అవస్థ పడుతుంటే వీడు నా ముందే కార్లు ఎక్కిపోతున్నాడు. వాడికి ఏం తెలియదు, నన్ను ఎక్కించుకుపోవాలి, నాకు డిజైర్. వాడిని కార్లు ఎక్కించుకుపోయినాం కాదు, ఎడ్ల బండ్లు ఎక్కించుకుపోయినాం కదా, రోడ్డు మీద పడేసినా వాడు ఆయన నిద్రపోతాడు. వాడికి ఎందుకు అవన్నీ? నువ్వు బిలీవ్ చేస్తావు లేదు నవీన్, కపుల్ ఆఫ్ మంత్స్ ఆ కారు చూస్తే నాకు కోపం వచ్చింది. చాలాసార్లు రాయి ఇట్లా తీసుకొని ఇట్లా గీకుదాని పోయినా నేను, తెలుసా. అది ఆడే ఆట బ్రహ్మాండంగా తెలుసు నాకు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు నేను ఎంత ఏ స్థితిలో ఉన్నా అంటే, ఇప్పుడు నాతో పాటు ఉన్న నీవే ప్రపంచంలో అపర కోటీశ్వరుడైనా నేను ఆనందపడతా తప్ప, అరే వీడు నాతో ఉండి నాకంటే ఎదిగాడని నాకు ఆలోచన రాదు. అట్లా వచ్చినాయి. నేను ఇట్లా స్టేట్మెంట్ చేయడానికి కారణం అది, అట్లా జరిగింది. అట్లా నాకంటే కొంచెం నాతో పాటు ఉన్న వ్యక్తి కొంచెం ఎక్కువ డబ్బు ఎర్న్ చేసినా నాకు జెలసీ వచ్చింది. నేను జెలసీకి పరాకాష్ఠ చెప్తా. లాస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. నేను శిల్పారామంలో పోర్ట్రేట్స్ చేస్తున్నా, ఒకటే ఉద్దేశం. ఇట్లా పోర్ట్రేట్స్ చేస్తుంటే చాలామంది వస్తారు కదా కస్టమర్స్. అందులో ఎవడన్నా ఒక హోటల్ సంబంధించిన వ్యక్తి వస్తే అతను నాకు అడిగితే అతను హోటల్లోనే ఉద్యోగం తెచ్చుకోవచ్చు. అప్పుడు హాయిగా హోటల్ లాబీలో స్టార్ హోటల్లో మంచి డ్రెస్ వేసుకొని టక్ వేసుకొని బొమ్మలు వేసుకుంటే నెలకి నీ డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో పోయినా. సంవత్సరమైనా ఏ నా కొడుకు నా కాడికి రాలే. నేను అందరు బొమ్మలు వేసినా మధ్యలో సార్ మీకు హోటల్ ఉందేమన్నా,
నీకైనా బిజినెస్లు ఉన్నాయా? ఏమీ లేవు. అందరూ 50 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు ఇచ్చి బొమ్మలు ఎంచుకునే వాళ్ళు వచ్చారు. అయితే ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు JNTUలో. ఆ ఫ్రెండ్కి అసలు ఇష్టం లేదు. ఎవడేస్తారు రా అడుక్కునేది పోర్ట్రేట్ అన్నాడు. అరే ఏం కాదురా, శిల్పరామన్ చాలా బాగుంటుందని తీసుకెళ్ళా. నా దగ్గర ప్యాడ్ లేదు, పేపర్, నేనే ప్యాడ్, పేపర్, పెన్సిల్ అన్ని ఇప్పించాను. తర్వాత కుర్చీకి 50 రూపాయలు కట్టాలి, 100 రూపాయలు కట్టాలి. అప్పుడు 2 కుర్చీలకి నేనే డబ్బులు కట్టినా. నాకు కంపెనీ ఉంటుంది కదా అని తీసుకుపోయి, నాకు ఇష్టం లేదురా మామ, నేను బయట ఉంటాను, వచ్చేసి వెళ్ళిపోదాం అన్నాడు. అయినా సరే నువ్వు రా నాతో పాటు అని చెప్పి వాడిని తీసుకుని నా పక్కన కూర్చోబెట్టుకున్నా. కూర్చోబెట్టిన తర్వాత వాడికి వచ్చిన ఫస్ట్ కస్టమర్ వాడితో బొమ్మ ఎంచుకొని, ఏ నైస్, దిస్ ఈజ్ మై హోటల్, ఐఎమ్ జనరల్ మేనేజర్ తాజ్ బంజారా, యూ కమ్ అండ్ ఐఎమ్ ఆఫరింగ్ ఏ జాబ్ అని ఇచ్చిపోయాడు రా. వాడు నెక్స్ట్ డే జాబ్ జాయిన్ అయిపోయాడు. ఆ రోజు నా దగ్గర ఇది ఉంటే కాల్చిపడదొబ్బదు వాడిని. నువ్వు బిలీవ్ చేస్తావు లేదు, కుర్చీ నాది కదా, కూర్చుని దాన్ని నేను వాడి ఇంటికి థ్యాంక్స్ మామ నీ వల్ల నాకు ఆపర్చునిటీ ఇచ్చిందంటే నాకు ఇట్లా 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 కాలింది. నాకు ఈ అమ్మాయి అంటే నాకు అంతులేని సంవేదన కలిగింది. అసలు ఆ కుర్చీలో ఉండాల్సింది నేను దానికోసం. తర్వాత నాకు ఆల్కెమిస్ట్ చదివితే తెలిసింది ఎవరికి ఎంత పాత్రత ఉంటుందో అదే వస్తుంది. నువ్వు బిలీవ్ చేస్తావు లేదు, నేను 4-5 సంవత్సరాలు ఆ వ్యక్తితో మాట్లాడలేదు. వాడిది ఏం తప్పలేదు కదరా. అమ్మ నాకు వాడిని చూస్తే ఎంత ఈర్ష్య కలిగేదంటే విపరీతంగా ఈర్ష్య కలిగేది. అతను బండి కొనుక్కున్నాడని తెలిసిన నాకు మస్తు కోపం వచ్చింది. నేను పెట్టిన భిక్ష అట్లా వచ్చేది నాకు ఆలోచన. అట్లాంటిది ఏమీ లేదు. సో ఆ ఫ్రెండ్కి ఎక్కడికి సారీ చెప్తున్నా, బికాజ్ ఐ హేటెడ్ హిమ్ సో మచ్. చాలా జెలస్, చాలా ఈర్ష్య, అగో చాలా అంతులేని సంవేదన. నాకు ఇట్లా కళ్ళు నీళ్లు సిమర్చినాయి. అంటే అంత సఫర్ అయిపోయినా నేను. అంటే నాకే పాపం తెలియదు, మనకేమో ఎడ్యుకేషన్ లేదు, ఏంది ఎవరు చెప్పాలి చిన్నప్పటి నుంచి. సో అట్లా ఈర్ష్య పడ్డంత మాత్రాన మన జీవితంలో ఏ గ్రోత్ రాదు. అది ఇది సత్యం. ఈర్ష్య అంటే ఏంటో తెలుసారా? ఒక అగ్గిపుల్ల అగ్గిపెట్టి నుంచి బయటకు వచ్చి తన్ను తానే గీసుకోవడం అంతే. అదే చచ్చిపోతుంది. అది ఇప్పుడు దాన్ని చూసుకుంటే ఇది గీసుకుంటుంది ఇట్లా. ఈర్ష్యకి ఇంకో చిన్న అనాలజీ, ఒక చిన్న బ్యూటిఫుల్ సూఫీ స్టోరీ ఉంది. ఒక కుక్క చాలా ప్రయత్నం చేసి, 2 కుక్కలు ఉంటాయి ఫ్రెండ్స్, ఆ కాలనీలో తిరుగుతుంటాయి. బొక్క దొరికితే కొరుక్కుంటూ ఉంటాయి, వాటి ప్రవృత్తి అది. అయితే అందులో కుక్క ఏమంటుంది, ఎప్పుడు ఇక్కడే ఎత్తుకెడతాం, మనం బొక్కలు దొరకట్లేదు, దూరం వెళ్దాం పదా అంటది. ఎవడు పోతాడు అంట. అన్న తర్వాత ఈ కుక్క ఒక 1 or 2 days చాలా తిరిగి ఇంత పెద్ద బొక్క ఎరుకొచ్చుకుంటుంది. ఎరుకొచ్చుకు మంచిగా కొరుకుంటుంది హ్యాపీగా. చూసి నేను తిరిగి వచ్చాను, నేను అన్వేషించాను, నాకు బొక్క దొరికింది, నువ్వు కూడా వచ్చింటే బాగుండేదంటే అప్పుడు దీనికి ఇట్లా ఈర్ష్య వస్తుంది, దాని మీద కోపం వస్తుంది, దుగ్ధం వస్తుంది. వచ్చిన తర్వాత ఇట్లా లేద్దాం అనుకుని పోతుంటే దాని కాలే కనిపిస్తుంది. నీ అమ్మ అనవసరంగా బొక్కల కోసం ఎక్కడెక్కడ ఎత్తుకులాడినా, ఇంత మంచి బొక్క పెట్టుకొని నా దగ్గరనే అని తన కాళ్ళని తనే కొరుక్కుంటుందంట. అప్పుడు చెప్పిందంటే, నీ కాళ్ళు నువ్వే కొరుకుంటే, నేను కాళ్ళు కొరుకుతలేదు, నేను బొక్కను కొరుకుతుంది. రెండోది, మనం ఇంతకాలం ఎత్తుకులాడింది, ఏ బొక్కల రక్తం లేదు, మజ్జ లేదు, ఏమి లేదు, ఇందులో ఎక్సలెంట్ రక్తం ఉంది నాకు. సో అనవసరంగా ఎత్తుకులాడిన నేను అని తన్ను తానే కొరుక్కొని రక్తస్రావమే చచ్చిపోయిందంట. అంటే ఈర్ష్య ద్వేషాల వల్ల చివరికి నువ్వే చచ్చిపోతావు. నీ పట్ల ఎవ్వడు సింపతి చూపడు, నీ ఫ్యూనరల్ కూడా ఎవ్వడు రాడు. అనవసరంగా జీవితాన్ని ఈర్ష్య ద్వేషాల్లో పెట్టుకోకండి. నేనైతే పెట్టుకోను. ఎవడు వాడు సావాడు, మనకు సంబంధం లేదు. ఎటుంది పెయింటింగ్? ఇది ఇసుక చిత్రం. వైట్ వేసాను మంచిగా కదా, చిన్న హైలైట్. ఇది ఒక ఒక్క నిమిషం అట్లే ఉన్నవి. నాదాత్మజుడవై నాలో చెలగే, నైస్. సరే, ఓకే. సో టాటా, బాయ్ బాయ్. జెలస్ వద్దు, అంతే. ఇది నేను చెప్పాలి.